ఎక్కే గడప దిగే గడప టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో బిజీగా గడిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు గులాబీ పార్టీ నేతలు ఫుల్ గా ట్రై చేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి సమస్యలు విన్నవించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ తో టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు కడియం శ్రీహరి, నగేష్లు కూడా లాబియింగ్లు మొదలుపెట్టారు. పార్లమెంట్లో త్వరలో బడ్జెట్ పెట్టనుండటంతో నిధులు రాబట్టే పనిలో నేతలు బిజీ అయ్యారు. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసిన నేతలు తెలంగాణలో ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విన్నవించారు. అయితే రాష్ట్ర విభజన బిల్లులోనే గిరిజన విశ్వవిద్యాలయం విషయం ఉండటంతో మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు. రైల్వే మంత్రి సదానంద గౌడను కలిసి రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్లో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ ఏర్పాటు చేయాలని కోరారు. కాజీపేట జంక్షన్ ను ఒక రైల్వే డివిజన్ కేంద్రంగా చేస్తే ఎకనామిక్ వయబిలిటీ ఉన్నది. తప్పకుండా కాజీపేట రైల్వే డివిజన్ చేస్తూ ఈ బడ్జెట్ లోనే ప్రతిపాదించాలని కూడా అడిగాం. వరంగల్లో కాంపోజిట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ ను కలిశారు. తెలంగాణలో ఎక్కువగా పత్తి పండించే ప్రాంతం వరంగల్ కావడంతో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కాంపోజిట్ టెక్స్టైల్ మిల్ ఏర్పాటు చేయాలని మంత్రి గారిని కోరడం జరిగింది. వరంగల్లో కాంపోజిట్ టెక్స్టైల్ మిల్ ఏర్పాటు చేయడానికి కాటన్ విస్తారంగా పండుతున్నది. ఒక కాంపోజిట్ టెక్స్టైల్ మిల్ సరిపోయేంత కాటన్ ఈ జిల్లాలో లభ్యమవుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ను కూడా కలిశారు టీఆర్ఎస్ నేతలు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఎక్కువగా అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. హైయెస్ట్ ఇండియాలోనే హార్టికల్చర్ రంగంలో తెలంగాణకు అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. అక్కడ భూములు సారవంత భూములు కనుక హార్టికల్చర్ యూనివర్సిటీ ఒకటి తెలంగాణలో ఇవ్వాలని చెప్పేసి కూడా వీటన్నిటిని క్లబ్ చేయాలంటే ఒక వెటర్నరీ యూనివర్సిటీ తెలంగాణ హైదరాబాద్ కానీ ఎక్కడ ఏ ప్రాంతంలో అవసరం కనుక ఆ వెటర్నరీ యూనివర్సిటీ ఒకటి కూడా మేము ప్లేస్ సిద్ధంగా ఉన్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అయితే చంద్రబాబుకు పోటీగా తాము మంత్రుల్ని కలవటం లేదన్నారు. నిజానికి ఢిల్లీలో చంద్రబాబు 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వారు అన్నారు. బడ్జెట్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక్కడ తిరిగారు, వెళ్లారు. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, ఏమి హామీలు వచ్చినాయో మీ అందరికీ కూడా తెలుసు. సీఎం కేసీఆర్ వచ్చే వారంలో ఢిల్లీలో పర్యటిస్తారన్నారు. నిజానికి ఈ వారంలోనే టూర్ ఉండాల్సి ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉండటంతో కేసీఆర్ ఢిల్లీకి రాలేదని అన్నారు. వచ్చే వారం కేసీఆర్ ఢిల్లీ టూర్ చేస్తారని అన్నారు. తెలంగాణకు కావలసిన నిధులు రాబట్టడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తన వాణి వినిపిస్తారని నేతలు చెప్పారు.